మన సనాతన ధర్మంపై జరిగిన దాడులు, చెరిగిపోయిన చరిత్ర, మరుగున పడిన వీరగాథలు ఇవన్నీ మీకు తెలుసా? అన్యాయం రాజ్యమేలుతున్నప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఓ మహోన్నత శక్తి ఎలా పుట్టింది? దక్షిణ భారతావనిలో ఓ స్వర్ణయుగంగా వెలుగొందిన విజయనగర సామ్రాజ్యం కథ, దాని త్యాగాలు, పతనం వెనుక ఉన్న విషాదం ఏమిటి? ఈ అద్భుతమైన చరిత్రకు ప్రాణం పోస్తూ ఆ పోరాట స్ఫూర్తిని మన ముందుకు తెస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. అసలు ఎవరు ఈ హరిహర వీరమల్లు? విజయనగర సామ్రాజ్యానికి అతనికి ఉన్న సంబంధం ఏమిటి? ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఆ వీరుడు ఎవరు అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్. కాలం కరిగినా చరిత్ర చెరిగిపోదు. కొన్ని కథలు తరతరాలుగా మన గుండెల్లో నిలిచిపోతాయి. ఇవి కేవలం గతం తాలూకు జ్ఞాపకాలు కావు, వర్తమానానికి స్ఫూర్తినిచ్చే జీవిత పాఠాలు. అలాంటిదే ఒక అద్భుతమైన సామ్రాజ్యం, ఒక స్వర్ణయుగం. అదే విజయనగర సామ్రాజ్యం. ఇది కేవలం ఒక రాజ్యం కాదు, ధైర్యానికి, ధర్మానికి, కళలకు, సంస్కృతికి మరియు అలుపెరగని పోరాటాలకు ప్రతీక. కానీ ఈ సామ్రాజ్యం ఎలా పుట్టింది? ఎలాంటి భయంకరమైన పరిస్థితులు దానికి దారితీశాయి? అది సామాన్య శకం 13వ శతాబ్దం. దక్షిణ భారతదేశం అల్లకల్లోలంగా ఉంది. ఈ కాలంలో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తానేట్ తమ అధికారాన్ని సుస్థిరం చేసుకుని విస్తరణ కాంక్షతో రగిలిపోతుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆ తరువాత మహమ్మద్ బిన్ తుగ్లక్ వంటి సుల్తాన్లు తమ సైన్యాలతో దక్షిణాన అడుగుపెట్టి అంతులేని విధ్వంసాన్ని సృష్టించారు. వారి దండయాత్రలకు ప్రధాన కారణాలు దక్షిణాన ఉన్న అపారమైన సంపదను దోచుకోవటం, తమ మతపరమైన ఆధిపత్యాన్ని విస్తరించటం మరియు వ్యూహాత్మకంగా దక్షిణ భారతదేశాన్ని తమ నియంత్రణలోనికి తెచ్చుకోవడం. ఒకప్పుడు తమదైన వైభవంతో వెలుగొందిన యాదవులు, కాకతీయులు, హొయసాలులు, పాండ్యులు వంటి గొప్ప హిందూ రాజ్యాలు ఈ నిరంతర దండయాత్రల దాటికి బలహీనపడి ఒక్కొక్కటిగా పతనమయ్యాయి. దేవగిరి యాదవులు మాలిక్ కపూర్ దండయాత్రల వల్ల బలహీనపడి అంతమయ్యారు. కాకతీయ సామ్రాజ్యం ప్రతాపరుద్రుడి కాలంలో తుగ్లక్ దాడులను ఎదుర్కొని చివరకు పతనమైంది. హొయసాలులు, పాండ్యులు కూడా ఇదే విధిని ఎదుర్కొన్నారు. ఈ రాజ్యాల పతనం దక్షిణాన ఒక పెద్ద అధికార శూన్యాన్ని సృష్టించింది. వారి దండయాత్రలు కేవలం రాజ్య విస్తరణకే పరిమితం కాలేదు. అవి మతపరమైన ఆధిపత్యాన్ని, సాంస్కృతిక విధ్వంసాన్ని లక్ష్యంగా చేసుకొని అపారమైన సంపద దోచుకోబడింది. అద్భుతమైన దేవాలయాలు, శతాబ్దాల చరిత్ర కలిగిన శిల్ప సంపద ధ్వంసంతో పాటు విగ్రహాలు అపవిత్రం చేయబడ్డాయి. కొన్నిటిని ఢిల్లీకి తీసుకెళ్లి అవమానకరంగా ప్రదర్శించారు. ప్రజలు బలవంతంగా మత మార్పిడులకు గురి చేయబడ్డారు. నిరాకరించిన వారిపై అమానుషమైన దాడులు జరిగాయి. దక్షిణ భారతదేశం మొత్తం ఓ భయంకరమైన చీకటి యుగంలోకి నెట్టివేయబడింది. సంస్కృతి, కళలు, జీవన విధానం తీవ్రమైన ముప్పును ఎదుర్కొన్నాయి. ఈ అంధకారంలో తమ ధర్మాన్ని, సంస్కృతిని, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఒక నాయకత్వం కోసం, ఒక ఆశాకిరణం కోసం యావత్ ప్రజానికం ఎదురుచూస్తుంది. ఈ సమయంలోనే కర్ణాటక ప్రాంతంలో తుంగభద్ర నది ఒడ్డున ఒక కొత్త చరిత్రకు, ఒక కొత్త శకానికి బీజం పడింది. ఈ సంక్షోభ సమయంలో ఇద్దరు సోదరులు హరిహర రాయలు మరియు బుక్కరాయలు చరిత్ర గతిని మార్చడానికి సిద్ధమయ్యారు. వీరు పూర్వం కాకతీయ వంశంలో సేనాపతులుగా పనిచేశారని లేదా హొయసాల రాజుల వద్ద ఉన్నత పదవుల్లో ఉన్నారని చరిత్రకారులు చెబుతారు. ఢిల్లీ సుల్తానుల దండయాత్ర తర్వాత వీరు బందీలుగా ఢిల్లీకి తీసుకువెళ్లబడి ఇస్లాం మతంలోనికి మార్చబడ్డారు. కానీ దక్షిణ భారతదేశంలో జరుగుతున్న విధ్వంసాన్ని చూసి చెలించిపోయారు. తమ హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడానికి, ప్రజలను రక్షించడానికి నిర్ణయించుకున్నారు. వారి హృదయాల్లో రగులుతున్న ధర్మరక్షణ జ్వాల వారిని తిరిగి స్వదేశానికి నడిపించింది. వారి ఈ సంకల్పానికి మార్గనిర్దేశం చేసింది అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసే గొప్ప ఆధ్యాత్మికవేత్త, శృంగేరి పీఠాధిపతి అయిన విద్యారణ్య స్వామి. ఆయన ఆశీస్సులు, మార్గదర్శకత్వంలో హరిహర, బుక్కరాయలు తుంగభద్ర నది ఒడ్డున కిష్కింద ప్రాంతానికి సమీపంలో 1336వ సంవత్సరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించారు. ఈ ప్రదేశం వ్యూహాత్మకంగా సహజ రక్షణలతో కూడి ఉంది. ఆ నగరమే విజయనగరం, అంటే విజయం యొక్క నగరం. ఈ నగరం కేవలం ఒక రాజధాని కాదు, హిందూ ధర్మానికి, సంస్కృతికి ఒక రక్షణ కవచం. ఇది అన్యాయానికి, విధ్వంసానికి వ్యతిరేకంగా నిలబడిన ఒక ప్రతీక. దక్షిణ భారతదేశంలో హిందూ సంస్కృతిని పునరుద్ధరించడానికి, రక్షించడానికి స్థాపించబడిన ఒక మహత్తర శక్తి. ఇది దక్కన్ పీఠభూమికి ఒక సరిహద్దు రక్షక దుర్గంలా నిలిచింది. ఈ నేలపై ధర్మం నిలబడాలి, మన సంస్కృతి వర్ధిల్లాలి, శత్రువుల దాడుల నుండి మన ప్రజలను కాపాడాలి. ఈ విజయనగరం భవిష్యత్తు తరాలకు ఒక ఆశాదీపం కావాలి. ఇది మన అస్తిత్వానికి ప్రతీక. ప్రతి రాయి, ప్రతి గోడ మన సంకల్పాన్ని చాటి చెప్పాలి. ఇదే హరిహర రాయుల ఆశయం.
ఆ ఆశయానికి తగ్గట్టుగా హరిహర రాయలు మొదటి రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆయన తన పరిపాలనలో స్థిరత్వాన్ని తీసుకువచ్చారు, సైన్యాన్ని బలోపేతం చేశారు. బుక్కరాయలు ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచారు. తూర్పు పశ్చిమ తీర ప్రాంతాలను జయించి సామ్రాజ్యాన్ని విస్తరించారు. క్రమంగా ఈ చిన్న రాజ్యం విస్తరించడం ప్రారంభించింది. వారి లక్ష్యం దక్షిణ భారతదేశంలో చెల్లాచెదురైన హిందూ రాజ్యాలను ఏకం చేసి ఉత్తరాది దండయాత్రల నుంచి రక్షించడం, ఒక బలమైన సమైక్య హిందూ రాజ్యాన్ని స్థాపించడం. హరిహర రాయల తరువాత బుక్కరాయలు, ఆ తరువాత సంగమ వంశానికి చెందిన ఇతర రాజులు, ఆ తరువాత సాలువ, తులువ, అరవీడు వంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాయి. ఈ సామ్రాజ్యం దాదాపు 3 శతాబ్దాల పాటు దక్షిణ భారతదేశాన్ని పాలించింది. అద్భుతమైన వైభవాన్ని చూసింది. ఈ కాలంలో విజయనగరం దక్కన్ సుల్తానేట్లతో నిరంతరం సంఘర్షణ పడింది. ఈ యుద్ధాలు కేవలం భూభాగం కోసం కాదు, ధార్మిక సాంస్కృతిక అస్తిత్వం కోసం జరిగిన పోరాటాలు. కృష్ణా తుంగభద్ర ప్రాంతాలపై ఆధిపత్యం కోసం తరచుగా యుద్ధాలు జరిగేవి, ఎందుకంటే అది సారవంతమైన భూమి, వాణిజ్యానికి అనుకూలమైనది. ఇక ఈ సామ్రాజ్యం యొక్క అత్యున్నత కీర్తి తులువ వంశానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయల పాలనలో సాధ్యమైంది. ఆయన కేవలం ఒక గొప్ప యోధుడు మాత్రమే కాదు, గొప్ప పరిపాలనా దక్షకుడు, సాహితీ ప్రియుడు, కళా పోషకుడు. ఆయన కాలంలో విజయనగరం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన నగరాలలో ఒకటిగా విలసిల్లింది. పోర్చుగీస్ యాత్రికులు డొమింగ్ ఫేస్, ఫెర్నావో నునిజ్ వంటి వారు విజయనగరం యొక్క వైభవాన్ని, సంపదను, అద్భుతమైన నిర్మాణాలను చూసి ఆశ్చర్యపోయారు. పేస్ తన రచనలలో రోమ్ నగరం ఎంత గొప్పదైనా విజయనగరంతో పోలిస్తే అది చాలా చిన్నది అని వర్ణించారు. ఒక రాజుకు ప్రజల సంక్షేమం ముఖ్యం, ధర్మం ముఖ్యం, కళలు, సాహిత్యం ఒక జాతికి ప్రాణం. మన విజయనగరం జ్ఞానానికి, శౌర్యానికి నిలయం కావాలి. శత్రువుల దాష్టికాల నుండి మన సంస్కృతిని కాపాడుకోవడమే మన ప్రధాన కర్తవ్యం. ఈ సామ్రాజ్యం సకల కళలకు నిలయం కావాలి అని శ్రీకృష్ణ దేవరాయలు కాంక్షించారు. ఇక ఆయన కాలంలోనే విజయనగరం ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా మారింది. వజ్రాలు, రత్నాలు, పట్టు, సుగంధ ద్రవ్యాలు ఇక్కడ విరివిగా లభించేవి. గుర్రాల వ్యాపారం, సుగంధ ద్రవ్యాల వాణిజ్యం విదేశీ వర్తకులను ఆకర్షించాయి. ఈ నగరం యొక్క వీధుల్లో వజ్రాలను రాశులుగా పోసి అమ్మేవారని విదేశీ యాత్రికులు వర్ణించారు. పండుగలు, ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేవి. మహానవమి ఉత్సవాలు 10 రోజుల పాటు జరిపి రాజు ప్రజలతో కలిసి ఆనందించేవారు. ఇది నిజంగా దక్షిణ భారతదేశానికి ఒక స్వర్ణయుగం, హిందూ ధర్మానికి ఒక బలమైన ఆశ్రయం. కానీ ఏ సామ్రాజ్యమైనా శాశ్వతం కాదు. శ్రీకృష్ణ దేవరాయల తరువాత విజయనగర సామ్రాజ్యం క్రమంగా బలహీనపడటం ప్రారంభించింది. ఆయన వారసులు అంత సమర్థులు కాకపోవటం, వారసత్వం కోసం పోరాటాలు, అంతర్గత కలహాలు ఇవన్నీ సామ్రాజ్యాన్ని బలహీనపరిచాయి. మరోవైపు దక్కన్ సుల్తాన్లు తమలో తమకు విభేదాలు ఉన్నప్పటికీ విజయనగరంపై ద్వేషంతో ఏకమయ్యారు. వారి ఉమ్మడి లక్ష్యం విజయనగరాన్ని నాశనం చేయడం. ఇక సామాన్య శకం 1565వ సంవత్సరం విజయనగర చరిత్రలో ఒక చీకటి అధ్యాయం, తల్లికోట యుద్ధం. దక్షిణ సుల్తానేట్లు అన్ని ఏకమై అప్పటి విజయనగర రాజు సదాశివరాయలు, అతని వృద్ధ సేనాని రామరాయల నాయకత్వంలోని విజయనగర సైన్యాన్ని ఎదుర్కొన్నాయి. ఈ యుద్ధం విజయనగరానికి ఒక భయంకరమైన ఊహించని ఓటమిని మిగిల్చింది. విజయనగర సైన్యంలో ఉన్న కొందరు ముస్లిం సేనాపతులు చివరి క్షణంలో విశ్వాసఘాతుకానికి పాల్పడటం ఈ ఓటమికి ఒక ప్రధాన కారణం. ఈ యుద్ధంలో విజయనగర సైన్యం ఘోరంగా ఓడిపోయింది. రామరాయలు యుద్ధంలో తీవ్రంగా గాయపడి బందీగా పట్టుబడి సుల్తానులచే శిరచ్ఛేదం చేయబడ్డాడు. ఆ తరువాత విజయనగరాన్ని సుల్తానుల సైన్యాలు 3 నెలల పాటు నిరంతరం దోచుకొని తగలబెట్టాయి. అద్భుతమైన దేవాలయాలు, రాజభవనాలు, కళాఖండాలు అన్నీ శిథిలమయ్యాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆ వైభవ నగరం ఒక శ్మశానంలా మారింది. ఇది కేవలం ఒక నగరం పతనం కాదు, ఒక గొప్ప సంస్కృతిపై జరిగిన భయంకరమైన దాడి, దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక విషాద ఘట్టం. ఆ తరువాత అరవీడు వంశీయులు పెనుగొండ, చంద్రగిరి ప్రాంతాల నుండి సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రయత్నించినా అది మునుపటి వైభవాన్ని తిరిగి పొందలేకపోయింది. క్రమంగా విజయనగర సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి కాలగర్భంలో కలిసిపోయింది. కానీ దాని స్ఫూర్తి, దాని వారసత్వం మాత్రం దక్షిణ భారతదేశ ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచిపోయింది. విజయనగర సామ్రాజ్యం పతనమైన తరువాత ఏర్పడిన అధికార శూన్యంతో దక్షిణ భారతదేశంలో ఒక కొత్త శకం ప్రారంభమైంది. మొఘల్ సామ్రాజ్యం తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను మోస్తూ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన వీరులు ఎందరో ఉన్నారు. వారు చరిత్ర పుటల్లో అంతగా నమోదు కాకపోయినా ప్రజల మనసుల్లో మాత్రం సజీవంగా నిలిచారు.
వారిలో ఒక్కడే హరిహర వీరమల్లు. ఇక హరిహర వీరమల్లు ఈ పేరు ఒక శక్తివంతమైన దైవత్వం ఉన్న యోధుడిని సూచిస్తుంది. హరిహర వీరమల్లు అంటే అసాధారణమైన శక్తి కలిగిన వ్యక్తి. ఇక హరిహర వీరమల్లు చిత్రం ఈ చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకొని మొఘల్ కాలంలో జరిగిన ఒక కథను మన ముందుకు తీసుకొస్తుంది. ఇది కేవలం ఒక సినిమా కాదు, చరిత్రలో మరుగున పడిన ఒక వీరుడి కథ. విజయనగర స్ఫూర్తిని, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడిన ఒక యోధుడి గాథ. అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన ఒక ధీరుడి కథ. ఇది కేవలం గతాన్ని గుర్తు చేయటం కాదు, వర్తమానంలో మనకు స్ఫూర్తిని నింపటం. విజయనగర సామ్రాజ్యం శిథిలమైన దాని స్ఫూర్తి సజీవంగా ఉంది. అన్యాయంపై పోరాడాలనే తపన, ధర్మాన్ని నిలబెట్టాలనే ఆకాంక్ష, ఇవి తరతరాలుగా మన రక్తంలో ప్రవహిస్తూనే ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యం మనకు నేర్పిన పాఠం ఐకమత్యం, ధర్మ రక్షణ మరియు నిరంతర పోరాటం. విజయనగర సామ్రాజ్యం ఒక కళను సాకారం చేసింది. దాని వైభవం, త్యాగాలు మరియు నిరంతర పోరాటం అనే పాఠాలు ఎప్పటికీ మనకు మార్గదర్శకాలు. ఈ చారిత్రక స్ఫూర్తితో వస్తున్న హరిహర వీరమల్లు ఒక గొప్ప అనుభూతి, చరిత్రను తిరిగి దర్శించే ఒక అవకాశం. సరే, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.